ओम शांति। ओम शांति। गुड आफ्टरनून। गुड आफ्टरनून। समय के अनुसार సమయం అనుసారంగా बाप दादा బాప్ దాదా अपने बच्चों को తన పిల్లలకి प्यूरिफिकेशन कर रहे हैं। పవిత్రంగా తయారు చేస్తున్నారు. किस बात में हमको समस्या आती है, ఏ విషయంలో అయితే మనకి సమస్యలు వస్తాయో, बाबा से हम अलग हो जाते हैं బాబా నుంచి వేరైపోతాము, और विकार के वशीभूत होते हैं, వికారాలకి వశీభూతులైపోతాము, निरंतर याद क्यों नहीं रहता है, నిరంతరము మనకి జ్ఞాపకం ఎందుకు ఉండటం లేదు, ये सभी चेक करते हुए ఇవన్నీ చెక్ చేసుకుంటూ बाबा బాబా कारण और निवारण बताते हैं। దానికి కారణము మరియు నివారణ తెలియచేస్తున్నారు. ये साल तो डायमंड बनने का साल है, ఈ సంవత్సరము వజ్రతుల్యంగా తయారవ్వాల్సిన సంవత్సరం. तो बच्चों ने सेवा की तरफ ज्यादा अटेंशन रखा है। పిల్లలేమో సేవ వైపు ఎక్కువ అటెన్షన్ పెట్టుకున్నారు. सेवा भी करना है, సేవ కూడా చేయాలి, साथ में स्वस्थिति की तरफ भी अटेंशन रखना पड़ेगा। దాంతో పాటు స్వస్థితి మీద కూడా అటెన్షన్ పెట్టుకోవాలి. इसके बारे में बाबा ने इस मुरली में कहा है। దాని గురించి బాబా ఈ మురళిలో చెప్పారు. इस मुरली का डेट है మురళి యొక్క డేట్ 10 मार्च 1996। మార్చి 10, 1996. आज बाबा किन बच्चों को देख रहे हैं? ఈ రోజు బాబా ఎలాంటి పిల్లల్ని చూస్తున్నారు? आज कल्याणकारी बाप ఈ రోజు కళ్యాణకారి అయిన తండ్రి अपने साथी कल्याणकारी बच्चों को देख रहे हैं, తమ సహచరులైన కళ్యాణకారి పిల్లల్ని చూస్తున్నారు. जो आत्माएं ఏ ఆత్మలైతే अपने मन को తమ మనసుని विश्व कल्याण के लिए बाबा के हाथ में दिया है విశ్వ కళ్యాణం గురించి బాబా చేతికి ఇచ్చారో, और बाबा भी उनको यूज कर रहे हैं, మరియు బాబా కూడా ఉపయోగించుకుంటున్నారు వాళ్ళని. उन आत्माओं को देख रहे हैं। అలాంటి ఆత్మలను బాబా చూస్తున్నారు. बाबा तो कल्याणकारी है ही, బాబా అయితే ఖచ్చితంగా కళ్యాణకారియే. उनका कर्तव्य भी है, उनके पास शक्ति भी है, ఆయన కర్తవ్యం అదే, ఆయన దగ్గర శక్తి కూడా ఉంది. लेकिन కానీ साधन तो चाहिए ना। సాధనాలు కావాలి కదా. इसीलिए అందువల్ల बाप और बच्चों का संकल्प एक होना चाहिए। తండ్రి మరియు పిల్లల యొక్క సంకల్పం ఒకటే అవ్వాలి. तो आज बाप दादा ఈ రోజు బాబా बच्चों का चार्ट देख रहे थे। పిల్లల యొక్క చార్ట్ చూస్తున్నారు. इसमें दो बात बाबा ने देखी। ఇందులో రెండు విషయాలు చూశారు బాబా. एक है सेवा, ఒకటేమో సేవ, दूसरा है स्व पुरुषार्थ। రెండవది ఏంటంటే స్వపురుషార్థము. स्व पुरुषार्थ किसको कहते हैं? స్వపురుషార్థము అని దేన్ని అంటారు? जिसमें आत्मा का उन्नति होता है, దేని ద్వారా అయితే ఆత్మ యొక్క ఉన్నతి అవుతుందో, उसमें जो कमाई होता है उस आत्मा को ही मिलता है। అందులో ఏదైతే సంపాదన వస్తుందో అది ఆత్మకి మాత్రమే దొరుకుతుంది. उस कमाई का जो रिफ्लेक्शन है ना, उस आत्मा के अकाउंट में ही रहता है। ఆ సంపాదన యొక్క రిఫ్లెక్షన్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ ఖాతాలోకే వెళ్తుంది. तो बाबा कह रहे थे, బాబా ఏం చెప్తున్నారంటే, हर रोज ప్రతిరోజు जो आप साधना करते हो, మీరు ఏదైతే సాధన చేస్తారో उसमें स्व पुरुषार्थ में कितना अकाउंट जमा हो रहा है అందులో స్వపురుషార్థంలో అకౌంట్ లోకి ఎంత వస్తుంది, और सेवा में कितना आ रहा है। మరియు సేవలోకి ఎంత వస్తుంది. सेवा किसको कहते हैं? సేవ అని దేన్ని అంటారు? किसी आत्मा को ఏదైనా ఆత్మకి बाबा का पहचान देना, బాబాని గుర్తించేటట్టు చేయటం, बाबा का पॉम्पलेट्स देना, బాబా యొక్క పాంప్లెట్స్ बाबा ఇవ్వటం, की याद में भोजन बनाना,
బాబా గారి జ్ఞాపకంలోనే భోజనం తయారు बाबा చేయడం. के याद में भोजन परोसना, బాబాని జ్ఞాపకం ఉంచుకుంటూనే ఆ భోజనం వడ్డించడం. माना बाबा के कनेक्शन और किसी आत्मा को देने के लिए निमित्त बनना। అంటే ఇక్కడ బాబా యొక్క కనెక్షన్ ఏదైనా వేరే ఆత్మకి ఇవ్వడంలో నిమిత్తంగా उसको తయారవ్వడం. कहते हैं सेवा। దాన్ని అంటారు సేవ అని చెప్పి. भगवान के सुख आपने अनुभव किया, భగవంతుడి సుఖాన్ని మీరు అనుభవం చేశారు. अपने अकाउंट में जमा किया, మీ అకౌంట్ లో జమ చేసుకున్నారు. उसको कहते हैं स्वपुरुषार्थ। అప్పుడు దాన్ని ఏమంటారంటే స్వపురుషార్థం అంటారు. बच्चे तो सेवा कर रहे हैं, పిల్లలైతే సేవ చేస్తున్నారు. चित्र प्रदर्शनी में भी जा रहे हैं, చిత్ర ప్రదర్శనకు కూడా వెళ్తున్నారు. और ब्रह्मा भोजन भी बना रहे हैं, బ్రహ్మ భోజనం కూడా తయారు చేస్తున్నారు. किसी का कोर्स भी दे रहे हैं, ఏదైనా వాళ్ళకి కోర్సు కూడా ఇస్తున్నారు. दृष्टि भी देते हैं। దృష్టి కూడా ఇస్తున్నారు. लेकिन కానీ उस समय जो योगिक स्टेज रहना चाहिए वो नहीं रह रहा है। అయితే ఇవన్నీ చేస్తారు. కానీ ఆ సమయంలో ఏదైతే యోగం యొక్క స్టేజ్ ఉంటుందో అది ఉండటం లేదు. इस कारण ఈ కారణం వల్ల कर्म में जो फल आना चाहिए वो नहीं मिल रहा है। కర్మలో ఏదైతే ఫలితం రావాలో అది రావటం లేదు. बाबा के साथ బాబాతో विश्व सेवा के लिए निमित्त तो हो, విశ్వ సేవ చేయడానికి అయితే నిమిత్తంగా ఉన్నారు వాళ్ళు. लगन भी है, వాళ్ళకి ఆ లగనం కూడా ఉంది. कार्य भी कर रहे हैं। అలా పని కూడా చేస్తున్నారు. ऐसे बच्चों को देखकर बाबा वाह भी कह रहा है। అలాంటి పిల్లల్ని చూసి బాబా వాహ్ పిల్లలు వాహ్ అని కూడా అంటున్నారు. लेकिन जितना परसेंटेज में रहना चाहिए वो परसेंटेज नहीं है। కానీ వాళ్ళకి ఎంత శాతంలో ఉండాలో అంత శాతం ఉండటం లేదు. सेवा की तरफ ज्यादा अटेंशन है, సేవ వైపు ఎక్కువ అటెన్షన్ ఉంది వాళ్ళకి. कर्म की तरफ ज्यादा अटेंशन है। కర్మ వైపు కూడా ఎక్కువ అటెన్షన్ ఉంది. लेकिन उस समय जो बाबा के साथ जितना परसेंटेज में कनेक्शन रहना चाहिए उसमें कम है। అయితే ఆ సమయంలో బాబాతో ఎంత కనెక్షన్ లో ఉండాలో అందులో ఆ పర్సెంటేజ్ తో కొంచెం తక్కువగా ఉంది. स्वपुरुषार्थ माना योग युक्त रहना। పురుషార్థం అంటే ఏంటంటే యోగయుక్తంగా ఉండడం. इनके साथ योग, ఎవరితోని యోగము? बाबा के साथ योग में रहना। తండ్రితో యోగంలో ఉండడం. ऐसे आगे बढ़ते बढ़ते क्या होता है, అలా వాళ్ళు ముందుకు వెళ్తూ వెళ్తూ ఉంటే ఏమవుతుందంటే थोड़ा अनुभव होता है, కొంచెం అనుభవం తెలుస్తుంది వాళ్ళకి. उसके साथ साथ थोड़ा अहंकार भी आने लगता है। దాంతో పాటు వాళ్ళకి కొంచెం అహంకారం కూడా వచ్చేస్తుంది. पहले क्या होता था, बाबा बाबा कहते थे, మొదట్లో ఏమయ్యేది, వాళ్ళు బాబా బాబా అని అనేవారు. उसके बाद क्या होता है, దాని తర్వాత ఏమవుతుందంటే मैं ही अच्छा ज्ञान सुना सकता हूँ, నేనే మంచి జ్ఞానాన్ని నేను వినిపిస్తాను. मैं ही अच्छा योग करा सकता हूँ, నేనే మంచి యోగం చేయించగలను. मेरे बिना ये सेवा होता नहीं है। నేను లేకుండా ఈ సేవ అవ్వదు. ऐसा वो मैं और मेरापन आ जाता है। అలా అక్కడ నేను మరియు నాది అన్నది వచ్చేస్తుంది. तो ऐसे सेवा में बिजी होते होते ఇలా సేవలో బిజీ బిజీ అవుతూ सुस्ती का एहसास होता है। వాళ్ళకి సుస్థి జరుగుతుంది. వాళ్ళకి अंदर से जो आशीर्वाद मिलना चाहिए वो नहीं मिलता है। వాళ్ళకి లోపల నుంచి ఏదైతే ఆశీర్వాదాలు రావాలో అవి దొరకవు. तो कारण क्या है, దీనికి కారణం ఏంటి? कर्म तो करना ही है। కర్మ అయితే చెయ్యాలి. सिर्फ योग में तो नहीं रह सकते हैं। ఓన్లీ యోగంలో అయితే ఉండలేం కదా. अभी आपको संपूर्ण बनना है तो ఇప్పుడు మీకు సంపూర్ణంగా తయారవ్వాలి అంటే बाबा क्या कहता है, బాబా ఏమంటారంటే अभी समय तो बहुत कम है ना, ఇప్పుడు సమయం చాలా తక్కువ ఉంది కదా. 2 महीने के लिए सिर्फ तपस्या करते ही बैठ जाना। 2 నెలలు ఓన్లీ తపస్సు చేస్తూనే కూర్చోండి. दिन में सुबह एक ही बार भोजन बनाना, ఉదయం రోజులో ఒక్కసారే భోజనం తయారు చేయండి. 3 बार खा लो लेकिन भोजन बनाना एक ही बार। 3 సార్లు తినండి కానీ ఒక్కసారే వండండి. लेकिन ऐसे कर सकते हो क्या, అయితే అలా చేయగలరా లేదా? शरीर तो बिठा सकते हो, శరీరాన్ని అయితే కూర్చోబెట్టగలం. लेकिन मैं और बाप ये स्थिति निरंतर
रह सकता है क्या 2 महीने तक? శరీరాన్నయితే కూర్చోబెట్టగలం 2 నెలలు. కానీ నేను నా బాబా అన్న స్థితి ఉంటుందా? नहीं होता है ना। అలా ఉండదు కదా! तो कर्म भी करना है, అయితే కర్మ కూడా చెయ్యాలి, सेवा भी करना है సేవ కూడా చెయ్యాలి, और स्थिति भी मेंटेन करना है। మరియు స్థితి కూడా మెయింటైన్ చేయాలి. तो निरंतर याद में रहकर कर्म करना है, కాబట్టి నిరంతరము జ్ఞాపకం చేసుకుంటూ కర్మలు చెయ్యాలి. कर्मयोगी भी बनना है, కర్మయోగిలుగా కూడా తయారవ్వాలి. आगे आगे कर्मातीत भी बनना है। మున్ముందు కర్మాతీతులుగా కూడా తయారవ్వాలి. उसके लिए क्या करना है? దాని గురించి ఏం చేయాలి? तो बाबा ने विधि बताया, బాబా ఏమో విధి చెప్పారేంటంటే, करण करावनहार की स्मृति में कर्म करो। చేసేవారు చేయించేవారు వాళ్ళే అన్న స్థితిలో ఉండండి. तो इसका मीनिंग क्या है? దీని అర్థం ఏంటి? इसमें 2 लोग हैं, ఇందులో ఇద్దరున్నారు. एक है करने वाला, ఒకళ్ళేమో చేసేవారు, दूसरा कराने वाला। రెండో వాళ్ళు చేయించేవారు. जैसे आप में फिल्म में देखते हो, ఎలా అంటే మీరు సినిమాల్లో చూస్తూ ఉంటారు కదా! स्क्रीन में तो एक्टर दिखाई देते हैं, స్క్రీన్ మీద యాక్టర్ కనిపిస్తారు. वो तो पार्ट करते हैं, వాళ్ళు అక్కడ పాత్రలో ఉంటారు వాళ్ళు. लेकिन उनसे पार्ट कराने वाला कौन? వాళ్ళతో పాత్ర చేయించే వాళ్ళు ఎవరు? पीछे डायरेक्टर रहता है ना। వెనక ఒక దర్శకుడు ఉంటాడు కదా! जब तक उनको जैसे चाहिए पार्ट नहीं होता है, तब तक वो ओके नहीं करता है। ఎప్పటి వరకైతే దర్శకుడికి కావలసినట్టు పాత్ర లేదో అప్పటి వరకు వాళ్ళు ఓకే అని చెప్పరు. तो करने वाला कौन? ఇక్కడ చేసేవాళ్ళు ఎవరు? एक्टर। యాక్టర్. कराने वाला कौन? చేయించే వాళ్ళు ఎవరు? डायरेक्टर। దర్శకుడు. ऐसे ही आपके सामने योगेश भाई बात कर रहे हैं, అలాగే మీ దగ్గర ఇప్పుడు యోగేష్ భాయ్ మాట్లాడుతున్నారు. उनके मुख द्वारा वर्डिंग आ रहा है, ఆయన నోటి ద్వారా మాటలొస్తున్నాయి. हाथ भी मूवमेंट्स हो रहा है। ఆ చెయ్య కూడా కదలికలు కదులుతుంది. आपको तो शरीर दिख रहा है, ये इसको कहते हैं करने वाला, करणहार। మీకిక్కడ ఆయన మనిషి కనిపిస్తున్నారు కదా! వాళ్ళనే అంటారు చేసేవాళ్ళు అని. इसको कराने वाला कौन? వీళ్ళతో చేయించేవాళ్ళు ఎవరు? आत्मा है। ఆత్మ. आत्मा करावनहार है, शरीर करणहार है। ఆత్మేమో చేయించేవారు, శరీరమేమో చేసేవారు. ऐसे ही ఇలాగే बच्चे పిల్లలు हर रोज ప్రతిరోజు जो भी कर्म करते हो, ఏ పని చేస్తారో भले आप करो, మీరు చెయ్యండి. आत्मा समझकर करो ఆత్మ అనుకునే చెయ్యండి. और भ्रकुटी सिंहासन में बैठकर करो। భృకటిలోని సింహాసనం మీద కూర్చుని చెయ్యండి. इंद्रियों से अलग होकर करो, ఇంద్రియాల నుంచి వేరు అయ్యి చెయ్యండి. इंद्रियों के ऊपर मालिक होकर करो। ఇంద్రియాల మీద యజమానిగా తయారయ్యి చెయ్యండి. लेकिन కానీ एक बात याद रखना, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. जो भी कर्म करने के पहले ఏదైనా సరే కర్మ చేసే ముందు बाबा से मत लेना बहुत जरूरी है। బాబా నుంచి మతం తీసుకోవడం చాలా అవసరం. जैसे घर में भोजन बनाते हो तो ఎలా అంటే ఇంట్లో భోజనం తయారు చేసినప్పుడు पति यार बच्चों से पूछते हैं ना, आज ब्रेकफास्ट क्या बनाना है? భర్తని పిల్లల్ని అడుగుతారు కదా, ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అని చెప్పి. आपको इडली बनाने का मन है, మీకేమో ఇడ్లీ తయారు చేయాలని ఉంది. लेकिन पति ने डोसा कहा तो डोसा ही बनाना पड़ेगा ना। అయితే భర్త దోస చేయమని అంటే మీరు దోసే చేయాలి కదా. तो जिन्होंने जो कहा है वो आपको करना पड़ेगा। ఎవరు ఏం చెప్పారో అది మీరు చేయాల్సి వస్తుంది. మీకు करणहार आप हो, చేసేవాళ్ళు మీరు, करावनहार पति है। చేయించేవారు భర్త. ऐसे ही ఇలాగే जो भी कर्म करना है बाबा को पूछकर करना है। ఏ కర్మ చేసినా సరే బాబాని అడిగి చేయాలి. मालिक बाबा है, యజమాని బాబా, जिम्मेदार बाबा है। దానికి బాధ్యత కూడా బాబానే. सपोज आपने बाबा से मत पूछा, సపోజ్ మీరు బాబా నుంచి మతం తీసుకున్నారు. बाबा के आगे ऑप्शन रखा, बाबा इसमें से मैं क्या करूं? బాబా ముందు ఆప్షన్స్ పెట్టారు, ఇందులో నేను ఏం చెయ్యను అని చెప్పి.
सपोज बाबा से आंसर नहीं मिला, समझ लीजिएगा, బాబా నుంచి ఆన్సర్ దొరకలేదు అనుకోండి. तो बाबा हम ऐसे कह रहे हैं, बाबा को कहकर कर्म करो। బాబాకి చెప్పి ఏ కర్మ చెయ్యండి. हाँ, और कर्म के समय में भी बाबा को साथ में रखो, ఈ కర్మలు చేసేటప్పుడు కూడా బాబాని మీతో ఉంచుకోండి. और कर्म का फल आने के बाद बाबा कर्म का फल ऐसा आया है, थैंक यू करके बाबा को कहो। తర్వాత కర్మ ఫలితాలు వచ్చాక బాబాకి చెప్పి, బాబా ఇలా వచ్చింది ఫలితం అని చెప్పండి. तो जिम्मेवार कौन बनता है? అప్పుడు దానికి బాధ్యత ఎవరవుతారు? बाबा होता है ना। అప్పుడు బాబాయే బాధ్యత అవుతారు కదా! आप क्या बन जाते हो? మీరేమవుతారు? कर्मातीत बन जाते हो। అప్పుడు మీరు కర్మాతీతులుగా అవుతారు. इसीलिए అందువల్ల वो मैं और मेरापन को त्याग करो। నేను, నాది అన్నది త్యాగం చేయండి. जो भी कर्म कर रहे हो, ఏ ఏదైతే పని చేస్తున్నారో वो बाप दादा के इशारे के अनुसार कर रहे हैं। అది బాబ్దాదా చెప్పడం వల్ల దాని జరుగుతుంది. इशारा जो बाबा देता है, इसे करना पड़ता है। ఏదైతే బాబా చెప్తారో దాన్ని బట్టి हाँ, దాన్ని जैसे బట్టి हाँ, जैसे लौकिक में क्या होता है, ఎలా అంటే లౌకికంలో ఏమవుతుందంటే, एक पुलिस ड्यूटी पर है, ఒక పోలీసు ఒక డ్యూటీలో ఉన్నారు. रात को घर चला जाता है ड्यूटी करके, రాత్రి ఇంటికి వెళ్ళిపోతారు డ్యూటీ చేసేసి. नेक्स्ट डे सुबह ड्यूटी टाइम पर उनको पुलिस स्टेशन आना पड़ता है। నెక్స్ట్ ఉదయం ఆ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాల్సొస్తుంది ఆయనకి. उस समय उनका हायर ऑफिसर उनको कोई भी ड्यूटी दे सकता है, उसको एक्सेप्ट करके उनको वो ड्यूटी करना पड़ता है। ఆ రోజు వాళ్ళ హైయర్ ఆఫీసర్ ఏ డ్యూటీ ఇచ్చినా సరే ఆ డ్యూటీ చేయాల్సొస్తుంది. उसके पहले उनको मालूम ही नहीं रहता है कि आज मुझे एक ड्यूटी कहाँ मिल सकता है। ఆ ముందు రోజైతే వాళ్ళకసలు తెలియనే తెలీదు. ఆయనకి డ్యూటీ ఎక్కడ చేయాల్సొస్తుందో అని. उस दिन के नीड्स के अनुसार हायर ऑफिसर उनको ड्यूटी में लगा देते हैं। ఆ రోజు అవసరానికి తగ్గట్టు ఆ హైయర్ అఫీషియల్ ఆయన్ని డ్యూటీలో పెడతారు. ऐसे ही అలాగే हर रोज आपको क्या ड्यूटी करना है, ప్రతిరోజు మీరు ఏదైతే ఏం డ్యూటీ చెయ్యాలో वो बाबा मुरली द्वारा आपको बताते हैं। అది బాబా మీకు మురళి ద్వారా చెప్తారు. इसलिए बाबा कहता है, అందువల్ల బాబా ఏం చెప్తారంటే, अमृत वेले बाबा के आगे रिपोर्ट हो जाओ। అమృత వేళ బాబా ముందు రిపోర్ట్ అవ్వండి. आपका जो प्रोग्रामिंग है, प्लानिंग है, सोच है, उस दिन का क्या भी आपका सोच है, बाबा के आगे रखो। ఆ రోజు మీ ప్లానింగ్స్ ఏంటి, ఆలోచనలేంటి అన్నీ బాబాకి రిపోర్ట్ చేయండి. उसके बाद तुरंत मुरली पढ़ो। దాని తర్వాత వెంటనే మురళి చదవండి. तो उस दिन का आपके प्रोग्राम के अनुसार आपको कैसे रहना है, बाबा मुरली द्वारा आपको इंस्ट्रक्शन दे देगा। అప్పుడు ఆ రోజు ఆ పనుల ఆధారంగా మీరు ఎలా ఉండాలి అన్నది బాబా మురళి ద్వారా మీకు ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. अटेंशन से पढ़ना है అది శ్రద్ధగా చదవాలి. और धारणा भी करना है, ధారణ కూడా చేయాలి. और रात को सोने के पहले सारा रिपोर्ट बाबा को देना है। తర్వాత రాత్రి పడుకునే ముందు మొత్తం రిపోర్ట్ అంతా బాబాకి ఇవ్వాలి. तो इससे क्या होता है, దీంతో ఏమవుతుందంటే, जिम्मेदार बाप बन जाता है। అప్పుడు బాధ్యత అంతా బాబాదే అవుతుంది. आपका मन भारी नहीं रहता है, మీ మనస్సు భారీగా ఉండదు. इसीलिए आपको टेंशन नहीं रहता है। అందువల్ల మీకు టెన్షన్ ఉండదు. कोई कोई बच्चे क्या करते हैं, కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే, सेवा का जिम्मेदारी अपने सिर के ऊपर ले लेते हैं। సేవ యొక్క బాధ్యత వాళ్ళ నెత్తి మీద పెట్టుకుంటారు. इतना ले लेते हैं, ఎంతలా తీసుకుంటారంటే ఆ బాధ్యత, सेवा के टाइम पर भगवान ही याद नहीं रहता है, సేవ చేసే సమయంలో భగవంతుడే గుర్తుకు రాడు. और कहते हैं बाबा सेवा करते करते इतना बिजी हो गए हैं ना, अमृत वेले उठने को ही नहीं हुआ। అప్పుడు ఆయన మళ్ళీ తిరిగి అంటారు, బాబా ఎంత సేవ చేస్తూ ఎంత బిజీ అయిపోయాము అంటే అమృత వేళ మాకు మెలకువ రాలేదు అంటారు. सिर दर्द आ रहा है, తలనొప్పి వస్తుంది, हाथ पांव दर्द कर रहा है, చేతులు కాళ్ళు నొప్పి వస్తున్నాయి. बाबा कहता है, బాబా అంటారు, आपने यथार्थ विधिवत सेवा किया तो మీరు యథార్థ విధిగా సేవ చేస్తే గనుక आपका सिर और पावों का मसाज मैं कर लेता हूँ। మీ తలకి మరియు కాళ్ళకి మసాజ్ నేను చేస్తాను. आपको सुस्ती नहीं होता है। అప్పుడు మీకు నీరసం రాదు. लौकिक में भी दर्द हो गया तो पेन किलर से काम हो सकता है ना।
లౌకికంలో కూడా నొప్పొచ్చింది అనుకోండి, పెయిన్ కిల్లర్ యేసుకుంటే తగ్గిపోతుంది కదా! ऐसे आत्मा भी चार्ज होने से उसका असर शरीर के ऊपर भी पड़ जाएगा। అలాగే ఆత్మ కూడా చార్జ్ అవుతే కనుక దాని ప్రభావము శరీరం మీద పడుతుంది. और लोगों का आशीर्वाद भी आपको मिलने लगेगा। అప్పుడు మిగతా వాళ్ళందరి ఆశీర్వాదాలు కూడా మీకు వస్తాయి. उससे आप सदा उड़ने लगेंगे। దాంతో మీరు ఎల్లప్పుడూ ఎగురుతూ ఉంటారు. इसलिए सदा बाबा के साथ कनेक्शन में रखना बहुत जरूरी है। అందువల్ల ఎల్లప్పుడూ బాబాతో కనెక్షన్‌లో ఉండడం చాలా అవసరం. इसलिए 2 वैरायटी का करण करावन हार की स्थिति को धारणा करना। కాబట్టి మీరు 2 రకాల చేసేవారు, చేయించేవారి స్థితిలో ఉండండి. हाँ, पहला है बाब करावनहार आप करणहार। మొదట ఏంటంటే తండ్రి చేయించేవాళ్ళు, మీరు చేసేవాళ్ళు. दूसरा है आत्मा करावनहार और कर्मेंद्रिय करने वाले। రెండవది ఏంటంటే ఆత్మ చేయించేది, కర్మేంద్రియాలు చేసేవి. आपको ऐसे लगना चाहिए आत्मा अलग है, कर्मेंद्रिय अलग है। మీకు ఎలా అనిపించాలి అంటే ఆత్మ వేరు మరియు కర్మేంద్రియాలు వేరు అన్నట్టు అనిపించాలి. जैसे शरीर के साथ कपड़ा है, लेकिन आपको हर बार लगता है कपड़ा अलग है, शरीर अलग है। ఎలా అంటే ఈ మన శరీరం మీద ఉన్న దుస్తులు వేరు, మన శరీరం వేరు అలాగా. जैसे कि कपड़ा गंदा हो गया या मैली हो गया, पानी लग गया, उसका असर शरीर के ऊपर पड़ेगा, आत्मा के ऊपर पड़ेगा। ఎలా అంటే ఇప్పుడు దుస్తులు మురికిగా అయ్యాయి అనుకోండి, దాని ప్రభావం శరీరం మీద పడుతుంది, ఆత్మ మీద కూడా పడుతుంది. लेकिन कपड़ा अलग है, शरीर अलग है। हर कर्म करते हुए ये एहसास आपको होता है ना। కానీ శరీరం వేరు, దుస్తులు వేరు. మనం ప్రతి పని చేస్తుంటే అనుభూతి అవుతూ ఉంటుంది కదా! तो ऐसे आत्मा अलग है, आत्मा मालिक है, अपने प्रजा द्वारा कर्म करा रही, इस विधि से कर्म करो। అలాగే ఆత్మ వేరు. ఆత్మ ఏంటంటే తన యజమాని కింద అయ్యి ప్రజలు అయినా ప్రజల చేత సేవ చేయిస్తుంది. ऐसे आपका स्टेज नेचुरल मनमना भाव होना चाहिए। అలా మీ స్టేజు సహజంగా మన్మనాభవలాగా అయిపోవాలి. ऐसा नहीं कि ईश्वरी सेवा के टाइम पर बाबा को याद करो, उसके बाद बाबा से अलग हो जाओ, ऐसा नहीं। ఇలా అన్నాం కదండీ! ఇలా అని కాదు. సేవ చేసే టైంలో బాబాని గుర్తుపెట్టుకోవడం, తర్వాత మళ్ళీ మర్చిపోవడం. అలా అని కూడా కాదు. हाँ, बाबा को याद करना मन ऐसा नहीं कि हर बार मैं आत्मा हूँ, बिंदु हूँ, अजर हूँ, अमर हूँ, ऐसे कमेंट्री कहते रहना, ऐसा भी नहीं है। అలా అని మళ్ళీ బా బా నేను ఆహ్, నేను బిందువుని, నేను ఇలా అమరమైన వాడిని ఇలా అనుకోవడం కూడా కాదు. ठीक है, बाबा के साथ संबंध है ना, नेचुरल रहना चाहिए, अटेंशन रहना चाहिए, बस। బాబాతో సంబంధం ఎలా ఉండాలంటే సహజంగా ఉండాలి, అటెన్షన్‌లో ఉండాలి ఎప్పుడు అంతే. जब भगवान को याद करते हो उस समय बालक बनना है। భగవంతుడిని జ్ఞాపకం చేసుకునేటప్పుడు మీరు బాలకుడిగా అయిపోవాలి. छोटे बच्चे बनकर बाबा के गोद में बैठ जाओ। చిన్న పిల్లలుగా అయిపోయి బాబా ఒడిలో కూర్చోండి. लेकिन जब कर्म करने के लिए जाते हो, అయితే కర్మ చేయడానికి వెళ్ళినప్పుడు तब मालिक बनकर कर्म करो। అప్పుడు యజమానిగా అయ్యి పని చేయండి. जैसे स्कूल में जाते हैं, ఎలా అంటే స్కూలుకి వెళ్తాము. स्टूडेंट बनते हैं तो स्टूडेंट बनकर ज्ञान सुनना पड़ता है। స్టూడెంట్ కింద వెళ్ళామనుకోండి, స్టూడెంట్ కింద అయ్యి జ్ఞానాన్ని వినాల్సొస్తుంది. आप टीचर बनेंगे तो अथॉरिटी से ज्ञान सुनाना पड़ेगा। మీరు టీచర్ కింద అయ్యి వెళ్ళారనుకోండి, అక్కడ అథారిటీతో మీరు జ్ఞానాన్ని వినిపించాలి. सपोज योगेश भाई कोई सेवा केंद्र पर जाते हैं, సపోజ్ యోగేష్ భాయ్ ఏదో ఒక సేవా కేంద్రానికి వెళ్తారు. निमित्त बहनें क्लास कर रही हैं, అక్కడ నిమిత్త టీచర్ క్లాస్ చేస్తున్నారు. उस समय बालक बनकर चुपचाप क्लास सुनना है। ఆ సమయంలో బాలకుడి కింద అయ్యి ఏం మాట్లాడకుండా క్లాస్ వినాలి. जब योगेश भाई को बाबा ने एक अपॉर्चुनिटी दिया ज्ञान सुनाने का, యోగేష్ భాయ్‌కి బాబా ఒక అవకాశం ఇచ్చారు అనుకోండి జ్ఞానాన్ని వినిపించడానికి. तो उस समय मालिक बनकर अथॉरिटी से ज्ञान सुनाना है। ఆ సమయంలో యజమాని కింద అయ్యి అథారిటీ తీసుకొని జ్ఞానాన్ని వినిపించాలి. तो यहाँ आत्मा मालिक है, ఇక్కడ ఆత్మ యజమాని, मन साधन है, మనస్సు సాధనము. अपने को चेक करो। కాబట్టి తమని స్వయాన్ని చెక్ చేసుకోండి. मन जैसा कहता है वैसे आत्मा कर रही है या आत्मा जैसे कहती है वैसे मन कर रहा है। మనసు ఎలా చెప్తే అలాగా
ఆత్మ వింటుందా? ఆత్మ ఎలా చెప్తే అలాగా మనసు వింటుందా? ఇది చెక్ చేసుకోండి. सुबह सुबह आत्मा कहती है मुझे अमृत वेला करना है। ఉదయమే ఆత్మ ఏమంటుందంటే నేను అమృత వేళ యోగం చేయాలి అని చెప్పి. मन क्या कहता है आज सो जाओ कल उठेंगे, मन कहता है। మనసు ఏమంటదంటే ఈ రోజు పడుకో రేపటి నుంచి లేద్దాంలే అని చెప్పి. आप किसका बात सुनते हो, अपने को चेक करो। అప్పుడు మీరు ఎవరి మాట వింటారు కాబట్టి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. इसके साथ में దీంతో పాటు जब आप कर्म करते हो ना, మీరు ఏ కర్మలు చేసినప్పుడు बहुत सुस्ती होता है। చాలా సుస్థి చేస్తుంది. हाँ, तो सुस्ती से बाहर आने के लिए అయితే ఈ సుస్థి నుంచి బయటికి రావటానికి आपको फ्री होना पड़ता है। మీరు ఫ్రీగా అవ్వాల్సొస్తుంది. जैसे शरीर के लिए हम बाहर दुनिया में जाते हैं तो ఎలా అంటే శరీరాన్ని గురించి మనం బయట వెళ్తాం కదా బయట. तो बैग, कपड़े, बहुत सारे साधन लेकर जाते हैं, गहने सब लेकर जाते हैं। మనం మనతో పాటు బ్యాగు, దుస్తులు, చాలా నగలు అన్నీ తీసుకొని వెళ్తాం. वापस घर आने के टाइम पर कितना भारीपन का एहसास होता है। అయితే ఇంటికి వచ్చేటప్పుడు ఎంత భారీగా అనిపిస్తుందంటే वो सारे साधन को अलग करके एक बार फ्रेश अप करके आ जाएंगे तो लाइट का एहसास होता है। మనం అవన్నీ మన దగ్గర నుంచి వేరు చేసేసి స్నానం చేసి వస్తే గనుక లైట్ ఫీలింగ్ వస్తుంది. लेकिन साधन बहुत है, वो टाइट है, उसको निकालने के लिए बहुत टाइम हो जाता है, लाइट होने के लिए भी टाइम हो जाता है। అయితే ఈ సాధనాలు చాలా టైట్ ఉన్నాయి. అవన్నీ తీయాలి అంటే చాలా సమయం పడుతుంది. ऐसे ही అలాగే 1 सेकंड में अशरीरी बन सकते हो क्या? మీరు ఒక్క సెకండ్‌లో అశారీరులుగా తయారవ్వగలరా? सबसे डिटैच हो सकते हो అందరి నుంచి డిటాచ్ అవ్వగలరా? या 5 मिनट 10 मिनट लगता है? లేకపోతే 5 నిమిషాలు, 10 నిమిషాలు సమయం తీసుకుంటుందా? चेक करो। చెక్ చేసుకోండి. बाबा से बहुत प्यार है तो अशरीरी होना बहुत इजी है। బాబాతో చాలా ప్రేమ ఉంది అనుకోండి. అశరీరిగా అవ్వడం చాలా ఈజీ. और उस दिन आपके मन बहुत डिस्टर्ब्ड है तो अशरीरी होना बहुत मुश्किल लगता है। ఆ రోజు మీది చాలా మనసు డిస్టర్బ్డ్‌గా ఉంది అనుకోండి. మీరు అశరీరులుగా తయారవ్వడం చాలా కష్టమవుతుంది. जैसे कि बाहर से घर आ रहे हो, ఎలా అంటే మీరు ఇంటి దగ్గర నుంచి బయట నుంచి ఇంటికొస్తున్నారు. बारिश आ रहा था, వర్షం వస్తోంది. सारा कपड़ा भीग गया है, మొత్తం బట్టలన్నీ తడిచిపోయాయి. वैनिटी बैग भी भीग गया है। वैनिटी बैग आप जो रखते हैं ना वो भी भीग गया है। మీరు ఏ బ్యాగ్ తీసుకున్నారో ఆ బ్యాగ్ కూడా తడిచిపోయింది. और मोबाइल में भी पानी गया है। మొబైల్‌లో కూడా నీళ్లు వెళ్ళిపోయాయి. जो भी आपके पास धन था वो भी पानी से क्या हो गया, वो गीला हो गया है। మీ దగ్గర డబ్బులేవున్నాయో అవి కూడా తడిచిపోయాయి. वो सभी ठीक करने में आपको कितना टाइम लगता है? అవన్నీ సరిచేయాలంటే మీకు ఎంత సమయం పడుతుంది? ऐसे ही అలాగే जिस दिन आपको परिस्थिति ज्यादा आता है, विघ्न ज्यादा आता है, उस समय यहाँ से डिटैच होना आपको टाइम लगता है। ఏ దినమైతే పరిస్థితులొస్తాయో, విఘ్నాలొస్తాయో ఆ రోజు వాటినన్నిటి నుంచి మీరు డిటాచ్ అవ్వడం చాలా కష్టం అనిపిస్తుంది. जिस दिन आप छाता नहीं लेकर जाते हो ना, उस दिन आपको क्या होता है ना, बारिश आपके ऊपर गिर जाएगा और कपड़ा गीला हो जाएगा। ఏ రోజైతే మీరు గొడుగు పట్టుకెళ్ళకుండా వెళ్లారో ఆ రోజు వర్షం పడిందంటే మీరు తడిచిపోతారు. ऐसे ही అలాగే जो भी कर्म में आप बाबा को साथ में नहीं लेकर जाते हो ना, उस दिन उसका इफेक्ट डायरेक्ट आपके ऊपर पड़ जाएगा। ఏ ఏ రోజైతే కర్మలు చేసేటప్పుడు మీరు బాబాతోని మీరు ఉంచుకోరో దాని ఎఫెక్ట్ ప్రభావం మీ మీద ఖచ్చితంగా పడుతుంది ఆ రోజు. इसलिए तुरंत बाबा के साथ योग नहीं लगता है। అందువల్ల బాబాతో యోగం వెంటనే అవ్వదు. तो चेक करो, 1 सेकंड सभी से न्यारे बाबा से प्यारे बन सकते हो क्या? चेक करो। కాబట్టి చెక్ చేసుకోండి. మీరు అందరి నుంచి ఒక్క సెకండ్‌లో అతీతంగా అవ్వగలరా? మరియు బాబాకి ప్రియంగా అవ్వగలరా? समय के अनुसार సమయం అనుసారంగా सेवा भी ज्यादा करना है। సేవ కూడా ఎక్కువ చేయాలి. जितना सेवा के लिए जाते हो ఎంత సేవ చేయడానికి ఎక్కువగా వెళ్తే उतना माया भी अलग अलग रूप से अंदर आ जाता है। అంతలా మాయ కూడా రకరకాల రూపాల్లో లోపలికొచ్చేస్తుంది. नाम मान अभिमान के रूप में अंदर आ जाता है, आपको पता ही नहीं चलता है। కీర్తి ప్రతిష్టలు, అభిమానం రూపంలో వచ్చేస్తే మాయ అది మీకు తెలియనే తెలీదు. किसी को सेवा करने को आपको मन तो है,
ఎవరికైనా సేవ చెయ్యాలన్న మనసైతే నీకుంది. फिर उस सेवा में स्वार्थ है या निस्वार्थ है? కానీ ఆ సేవలో స్వార్థముందా? నిస్వార్థముందా? हम बाबा के पास जाकर क्या कहते हैं? మనం బాబా దగ్గరికి వెళ్లి ఏమడుగుతాము? मेरे पति को ठीक करो ना, मेरे सेंटर वालों को ठीक करो ना। నా భర్తని సరిచెయ్యండి, నా సెంటర్ వాళ్ళని సరిచెయ్యండి. ये स्वार्थ है कि निस्वार्थ है? ఇది స్వార్థమా? నిస్వార్థమా? तो अपने को सोचो, आप किस वैरायटी का सेवा कर रहे हो? కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. మీరు ఎలాంటి వెరైటీ సేవ చేస్తున్నారు? तो सेवा में भी कभी भी बंधन में भी आ सकते हो। సేవలోని అప్పుడప్పుడు బంధనాల్లో కూడా వచ్చేస్తూ ఉంటారు. किसी का देह का आकर्षण होता है, కొంతమందికి దేహంతో ఆకర్షణ ఉంటుంది. जो सुंदर रहते हैं उनको बहुत अच्छा सेवा करते हैं, ఎవరైతే ఎక్కువగా అందంగా ఉంటారో వాళ్ళకి ఎక్కువ సేవ చేస్తారు. और जो उतना सुंदर नहीं है उनकी तरफ अटेंशन ही नहीं रखते हैं। ఎవరైతే సుందరంగా లేరో వాళ్ళ వైపు అటెన్షనే పెట్టరు. लौकिक में भी क्या होता है ना, कोई सुंदर स्त्री लेगेज लेकर जा रही है, उनको लोग हेल्प करते हैं। లౌకికల్లో కూడా అవుతూ ఉంటుంది కదా! ఒక అందమైన అమ్మాయి అలా వెళ్తూ ఉంటే వాళ్ళకి సేవ చాలా మంది చేస్తారు. హెల్ప్ और कोई చేస్తారు. बूढ़ी माता जा रही है तो कोई उनसे बात ही नहीं करती है। ఒక ముసలావిడ అలా వెళ్తుంటే వాళ్ళతో ఎవరు మాట్లాడరు. तो बाबा कहते हैं, शरीर को नहीं देखना है, आत्मा को, सभी लोगों को एक ही जैसी सेवा करना है। కాబట్టి బాబా ఏమంటున్నారంటే శరీరాన్ని చూడకూడదు. ఆత్మని అందరినీ సమానంగా ఒకేలాగా చూడాలి. साथ में దాంతో పాటు किसी किसी में कुछ विशेषता रहता है, ఒక్కొక్కరిలో ఒక్కొక్క విశేషత ఉంటుంది. उस विशेषता के कारण आप आकर्षित हो जाते हो। ఆ విశేషత కారణంగా కూడా మీరు ఆకర్షితులవుతారు. कोई आपके आगे बहुत अच्छा गायन करते हैं, उसके कारण आप आकर्षित हो जाते हो। కొంతమంది మిమ్మల్ని పొగుడుతారు. అప్పుడు మీరు అక్కడ ఆకర్షితులవుతారు వాళ్ళ వైపుకి. कोई बहुत अच्छा धन का सेवा करते हैं, उसके लिए आकर्षित होते हो। కొంతమంది ధనం సేవ చేస్తారు. అప్పుడు వాళ్ళ వైపు ఆకర్షితులవుతారు. कोई कोई बहुत अच्छा भोजन गिफ्ट टोली देते हैं, उसलिए उसके लिए आप आकर्षण हो जाते हो। కొంతమంది భోజనము టోలీ ఇస్తారు. అప్పుడు వాళ్ళ వైపు ఆకర్షితులవుతారు. विशेषता को देखो, విశేషతని చూడండి. उसको धारणा भी करो, దాన్ని ధారణ కూడా చేయండి. लेकिन उसमें वशीभूत मत हो जाना। కానీ అందులో వశీభూతులుగా తయారవద్దు. वो विशेषता आपको चाहिए तो ఆ విశేషత మీకు కావాలంటే గనుక उस आत्मा को उस विशेषता किसने दी? ఆ ఆ ఆత్మకి ఆ విశేషతని ఎవరిచ్చారు? बाबा ने दिया है ना। బాబా ఇచ్చారు కదా! तो मेरे पास आकर पूछो ना, वो विशेषता मुझे दे दो। కాబట్టి నా దగ్గరకొచ్చి అడగండి ఆ విశేషతని నాకివ్వమని. तो मैं दे देता हूँ। అప్పుడు నేనిస్తాను మీకు. जब हम पहले माउंट आबू गए थे, మేము బాయ్స్ ఆయన గురించి చెప్తున్నారు. మేము మౌంట్ ఆబు వెళ్ళినప్పుడు उस समय हमको ये मालूम नहीं था कि सेपरेट सब्जेक्ट वाइज क्लास होता है, ये हमको मालूम नहीं था। మేము ఫస్ట్ టైమ్ మౌంట్ ఆబు వెళ్ళినప్పుడు అక్కడ సబ్జెక్ట్ వైస్ సెపరేట్‌గా క్లాసులవుతాయని మాకు తెలీదు. क्योंकि उस समय पीस ऑफ माइंड चैनल सभी नहीं आया था। ఎందుకంటే ఆ సమయంలో పీస్ ఆఫ్ మైండ్ ఛానెల్ అవన్నీ రాలేదు. उस समय क्या होता था, हम सेवा केंद्र पर जाते थे, हिंदी मुरली आता था, कन्नड़ा में ट्रांसलेशन होता था, बस उतना ही। ఆ సమయంలో మేము అక్కడ సెంటర్‌కి వెళ్ళేవాళ్ళం. అక్కడ హిందీ మురళి వచ్చేది. దాని తర్వాత దాని నుంచి కన్నడలో ఒక మురళిని ట్రాన్స్‌లేట్ చేసేవారు అంతే. वहां जाने के बाद అక్కడికి వెళ్ళిన తర్వాత उषा बहन का क्लास सुना, ఉషా బెహన్ యొక్క క్లాస్ విన్నాము. सूरज भाई का, आत्म प्रकाश भाई का क्लास सुना, సూరజ్ బాయి క్లాస్ విన్నాము. आत्म प्रकाश भाई का क्लास सुना। ఆత్మ ప్రకాష్ బాయి క్లాస్ విన్నాము. तो उसमें मुझे उषा बहन का क्लास बहुत अच्छा लगा, అందులో నాకు ఉషా బెహన్ యొక్క క్లాస్ చాలా బాగా అనిపించింది. लेकिन मैंने उषा बहन से बात नहीं की। కానీ నేను ఉషా బెహన్‌తో మాట్లాడలేదు. मैंने बाबा को कहा, बाबा हम मुझे भी ऐसे बनना है। అప్పుడు నేను బాబాతో అన్నాను, బాబా నన్ను కూడా ఇలా చెయ్యాలి అని చెప్పి. तो बाबा ने बना दिया। బాబా తయారు చేయించారు నన్ను. ऐसे ही అలాగే जो भी आपको विशेषता चाहिए मेरे पास आ जाओ ना, मैं देने के लिए रेडी हूँ। అలాగే మీకు ఏదేదైతే విశేషతలు కావాలో మీరు నా దగ్గరికి రండి నేను మీకు ఇస్తాను. इसीलिए किसी आत्मा के पीछे जाने का जरूरत नहीं है। కాబట్టి దీని గురించి ఏ ఆత్మ వెనకాల వెళ్ళాల్సిన అవసరం లేదు. स्थूल में सूक्ष्म में जो भी चाहिए मेरे पास आ जाओ। స్థూలంలో గాని, సూక్ష్మంలో గాని ఏదైతే కావాలన్నా మీరు నా దగ్గరికి రండి.
भले कर्म के लिए हो भले सेवा के लिए हो, मेरे पास ही आना। కర్మ గురించి అన్నా అవ్వచ్చు, లేకపోతే సేవ గురించి అన్నా అవ్వచ్చు. నా దగ్గరికి రండి. दूसरी बात, రెండో విషయం ఏంటంటే, हर एक आत्मा के प्रति रहम दिल बनो। ప్రతి ఆత్మ పట్ల దయా హృదయంతో ఉండండి. कभी भी किसी के ऊपर गुस्सा नहीं दिखाना है। ఎప్ ఎప్పుడు కూడా ఎవరి మీద కోపం చూపించకూడదు. कोई कोई अनएजुकेटेड रहते हैं, ఎవరో ఒక్కొక్కళ్ళు చదువుకోని వాళ్ళు నిరక్షరాస్యులై ఉంటారు. भोले भोले रहते हैं, వాళ్ళు అమాయకంగా మాట్లాడతారు. उनको नेग्लेक्ट नहीं करना है। వాళ్ళని నెగ్లెక్ట్ చేయకూడదు. सभी को प्यार से समझाना है అందరికీ కూడా ప్రేమతో అర్థం చేయించాలి. और सभी के ऊपर दया भाव दिखाना है, అందరి మీద దయాభావం చూపించాలి. क्योंकि अभी तक 9 लाख लोग भी अभी रेडी नहीं हुए हैं। ఎందువల్ల అంటే ఇప్పటి వరకు 9 లక్షల మంది కూడా తయారవ్వలేదు. इसलिए सेवा भी तो जरूर करना है, కాబట్టి సేవ చేయడం అయితే చాలా అవసరం. लेकिन मैंने किया करके वो भाव नहीं आना चाहिए। కానీ అయితే నేనే చేశాను అన్న భావం రాకూడదు. जैसे लौकिक में रहते हो, ఎలా అంటే లౌకికంలో ఉంటారు. वो कर्म बंधन बन जाता है। అప్పుడు ఆ కర్మ వాళ్ళకి బంధనంగా అయిపోతుంది. इसीलिए वो कर्म होने के बाद उनको भारीपन का एहसास होता है। అందువల్ల వాళ్ళకి ఆ కర్మ చేసిన తర్వాత అది భారీధనంగా అయిపోతుంది వాళ్ళకి. उस कर्म बंधन को कर्म संबंध में परिवर्तन करना है। ఆ కర్మ బంధనాన్ని కర్మ సంబంధంలోకి పరివర్తన చేయాలి. कैसे होता है, कैसे कर्म बंधन बनता है, कैसे कर्म संबंध बनता है? అవి ఎలా జరుగుతాయి? కర్మ బంధన ఎలా అవుతుంది? కర్మ సంబంధం ఎలా జరుగుతుంది? किसी के घर में आप जाते हो, ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్తారు మీరు. आपने 200 रुपए का फ्रूट्स लेकर गए, మీరు 200 పెట్టుకొని ఫ్రూట్స్ తీసుకొని వెళ్లారు వాళ్ళకి. उनके हाथ में दे दिया। వాళ్ళ చేతిలో పెట్టేశారు మీరు. 500 रुपए का भोजन खा के आ गए। మీరు అక్కడ 500 రూపాయల భోజనాన్ని చేసి వచ్చారు. अभी बताओ, कर्म बंधन बन गया कि कर्म संबंध बन गया? ఇప్పుడు మీరు చెప్పండి, అది కర్మ బంధనం అయిందా? కర్మ సంబంధం అయిందా? 300 रुपए भारी हो गया ना। 300 రూపాయలు భారీ అయిపోయింది కదా మనకి. क्योंकि आपने 200 दिया, 500 ले लिया ना, तो 300 आपके ऊपर है। ఎందుకంటే మీరు 200తో ఇచ్చారు పళ్ళు. అక్కడ 500 భోజనం తీసుకున్నారు. ఇంకా 300 మీకు అప్పే ఉంది అక్కడ. इसीलिए मन भारी हो जाएगा। అందువల్ల మనసు భారీగా అయిపోతుంది. तो उस कर्म बंधन को कर्म संबंध में कैसे कन्वर्शन करें? అయితే ఆ కర్మ బంధనాన్ని కర్మ సంబంధంలోకి ఎలాగా మార్చాలి? जब लौकिक में जाते हैं, इतना झगड़ा होता है, डिफरेंस ऑफ ओपिनियन हो जाते हैं, बहुत कुछ लेन देन चलता है, भले लौकिक में हो अलौकिक में भी हो। లౌకికంగా ఉన్నప్పుడు చాలా అంటే గొడవలు జరుగుతాయి. అన్ని చాలా జరుగుతాయి. अलौकिक में भी ऐसे ही होता है। అలౌకికంలో కూడా అలాగే జరుగుతుంది. क्यों? ఎందుకు? आप देने से भी ज्यादा लेकर आते हो, इसलिए ये समस्या है। మీరు ఇచ్చే బదులు తీసుకొని ఎక్కువ వస్తారు. అందుకే సమస్య అంతా అక్కడే ఉంది. तो कर्म बंधन को कर्म संबंध में कैसे परिवर्तन करना है? అయితే కర్మ బంధనాన్ని కర్మ సంబంధంలోకి ఎలా మార్చాలి? जहां भी बाबा जिस दिन आपको भेजता है, ఎప్పుడు కూడా ఎక్కడికైతే బాబా మిమ్మల్ని పంపిస్తారో उस दिन रूहानी रूप में इतना दान करना, మీరు ఆ రోజు ఆత్మిక రూపంలో ఎంత దానం చేయాలంటే पदमा पदम के क्वांटिटी में दान कर देना। పద్మాలు అంత రెట్లు వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. किसी रिश्तेदार के घर में जाते हो, उनको 10,000 रुपए देते हैं, तो वो प्यार से आपको इनवाइट करते हैं कि नहीं करते हैं? మీరు ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్లి వాళ్ళకి 10,000 రూపాయలు పెట్టి డ్రెస్ కొన్నారు అనుకోండి, మిమ్మల్ని ప్రేమగా ఆహ్వానిస్తారా లేదా వాళ్ళు వెళ్ళినప్పుడు? तो झगड़ा करते हैं कि आपके साथ? ఏమైనా దెబ్బలాడతారా? तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. जहां भी जाते हो, ఎక్కడికి వెళ్ళినా సరే, भले लौकिक में या अलौकिक में, లౌకికంలో అవ్వచ్చు లేకపోతే అలౌకికంలో అవ్వచ్చు, उस जगह में ఆ ప్లేస్ లో या उस जगह से ఆ ప్లేస్ నుండి विश्व कल्याण के लिए విశ్వ కళ్యాణం గురించి अपने मन से మీ మనసుతో कितना शक्ति आपने फ्लो किया। ఎంత శక్తి మీరు ఫ్లో చేయించారు. भले पंच तत्वों को दिया, भले आत्माओं को दिया, किसी को दे दो। పంచతత్వాలకి ఇవ్వచ్చు, ఆత్మలకి ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. भले वायुमंडल को भी दे दो।
వాయుమండలానికి కూడా ఇవ్వచ్చు. लेकिन देते रहना, दाता बनना, देवता बनना। కానీ అలా इస్తూ ఉండండి. దాతగా ఇవ్వండి, దేవతలా అవ్వండి. इससे क्या होता है, దీంతో ఏం జరుగుతుందంటే वो कर्म बंधन नहीं बनता है, वो అది कर्म కర్మ బంధనం కింద, लेकिन सेवा का संबंध बन जाता है। కానీ అది సేవ యొక్క సంబంధం కింద తయారవుతుంది. क्योंकि ఎందుకంటే हम ब्लड रिलेशन का शादी में नहीं गए हैं, మనము సంబంధికుల వివాహానికి వెళ్ళలేదు. लेकिन भगवान का जो शक्ति है ना, वो देने के लिए निमित्त होकर गए हैं। सेवा का संबंध है। అయితే భగవంతుని యొక్క సేవ చేయడానికి నిమిత్తులుగా అయ్యి వెళ్ళాము. అక్కడ సేవతో సంబంధం ఉంది. देने वाला बाप है, ఇచ్చేవాళ్ళైతే తండ్రే. सिर्फ हमने कनेक्शन रखा है बस। ఓన్లీ మనము కనెక్షన్ పెట్టుకున్నాం అంతే, ఇంకేం లేదు. इसीलिए అందువల్ల चेक करो, చెక్ చేసుకోండి. स्वस्थिति और सेवा दोनों बैलेंस हैं। స్వస్థితి మరియు సేవ రెండు బ్యాలెన్స్డ్ గా ఉన్నాయా? कोई कोई बच्चे नखरे करते हैं, కొంతమంది పిల్లలు నాటకాలు ఆడతారు. जिनको जिसमें प्रॉफिट होता है ना, बाबा को कहते बाबा उनके ऊपर बहुत दया है। వీళ్ళకైనా లాభం వచ్చింది అనుకోండి, అప్పుడు బాబాకి చాలా దయ ఉంది నా మీద అంటారు. उस आत्मा को जिनके प्रति इन्होंने सेवा की, उनके ऊपर बाबा करके दे दो ना, बहुत अच्छा आत्मा है, ऐसा सेवा करती है, वैसा सेवा करती है, ऐसे उनको क्या करते हैं, उनकी तरफ थोड़ा सा इन्फ्लुएंस लगाते हैं। ఎవరైనా వాళ్ళ మంచిగా అనిపిస్తే అటువైపు వాళ్ళకి కొంచెం ఇవ్వండి అని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. तो इसीलिए बाबा कहता है, అందువల్ల బాబా ఏమంటారు అంటే किसी आत्मा के प्रति ज्यादा अटैचमेंट में मत आना। ఎవరో ఒక్క ఆత్మ పట్ల ఎక్కువగా అటాచ్మెంట్ లోకి రాకండి. भले उनमें कमियां हैं, भले उनमें विशेषता है, వాళ్ళలో లోపాలు ఉండొచ్చు, వాళ్ళలో విశేషతలు ఉండొచ్చు, కానీ వాళ్ళ పట్ల అట్లా వెళ్ళకండి. सभी की तरफ कल्याण का भावना हो। అందరి మీద కూడా కళ్యాణం అనే భావన ఉండాలి. ऐसा नहीं कि किसी के प्रति ज्यादा अटेंशन। అలా అని కొంతమంది మీద ఎక్కువ అటెన్షన్, కొంతమంది తక్కువ అటెన్షన్ కాదు. अभी योगेश भाई बैठे हैं योग कराने के लिए, యోగేష్ భాయ్ కూర్చున్నారు ఇక్కడ యోగం చేయించడానికి. जिनको उनको अच्छा लगता है उनको 10 मिनट दृष्टि देना, जिनको अच्छा नहीं लगता उनको दृष्टि ही नहीं देना। ऐसा नहीं करना चाहिए। వాళ్ళకి ఎవరైతే మంచిగా అనిపిస్తారో వాళ్ళకి 10 నిమిషాలు దృష్టి ఇచ్చి, ఎవరైతే మంచిగా అనిపించారో వాళ్ళకి కొంచెమే దృష్టి ఇచ్చి అలా చెయ్యకూడదు. सभी को 2 मिनट ही देना चाहिए, जो भी है सभी को एक जैसे देना है। అందరికి 2 నిమిషాలు అంటే అందరికి ఒకేలాగా ఇవ్వాలి దృష్టి. एक बात याद रखना, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, आज दुनिया में कितना स्पीड में विनाश हो रहा है। ఇప్పుడు ఈ రోజుల్లో ప్రపంచంలో ఎంత స్పీడ్‌గా వినాశనం జరుగుతుందో, इतना फास्ट में भी बाबा ईश्वरीय सेवा भी कर सकता है। అంతే స్పీడ్‌గా కూడా బాబా ఈశ్వరీయ సేవ చేయగలరు. बाबा के पास जादू करने का दंड भी है, బాబా దగ్గర మాయాజాలం చేసే కర్ర కూడా ఉంది. लेकिन కానీ मैं कर सकता हूँ, నేను చెయ్యగలను. लेकिन राजा तो आपको बनना है ना, కానీ మీరు రాజుల కింద తయారవ్వాలి కదా, आपको भी मुझे साथ देना है ना। మీరు కూడా నాకు సహచరులుగా అవ్వాలి కదా. इसीलिए అందువల్ల बाबा को బాబాకి जो भी कर्म करना है तो ఏదైనా ఏ కర్మనైనా చెయ్యాలి అంటే కనుక ब्रह्मा बाबा का जरूरत है। బ్రహ్మ బాబా యొక్క అవసరం ఉంది. साकार में भी ब्रह्मा बाबा के साथ शिव बाबा ने सेवा की, సాకారంలో కూడా బ్రహ్మ బాబాతో శివబాబా సేవ చేశారు. अभी भी अव्यक्त रूप में ब्रह्मा बाबा द्वारा ही सेवा दे रहे हैं। ఇప్పుడు కూడా అవ్యక్త రూపంలో బ్రహ్మ బాబాతోనే సేవ తీసుకుంటున్నారు. ऐसे ही అలాగే आप बच्चों को भी निमित्त बनना है। మీ పిల్లలు కూడా నిమిత్తంగా ఉండాలి. एक बात याद रखना, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, सिर्फ स्वपुरुषार्थ करते रहेंगे, सेवा को नेग्लेक्ट किया, ऐसा भी नहीं होगा। స్వపురుషార్థం చేస్తూ సేవని నెగ్లెక్ట్ చేయడం కాదు, सेवा करते करते स्वपुरुषार्थ को नेग्लेक्ट किया, वो भी नहीं होगा। సేవ చేస్తూ చేస్తూ స్వపురుషార్థాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. दोनों को बैलेंस करना, రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. जो भी कर्म करना है ఏ పని చేయాలన్నా సరే बाबा को कहकर करना। బాబాకి చెప్పి చెయ్యాలి. बाबा के आप इंस्ट्रूमेंट हो,
బాబా యొక్క ఇన్‌స్ట్రుమెంట్ మీరు, करावनहार वो है, చేయించేవాళ్ళు ఆయన, करणहार आप हो। చేసేవారు మీరు। सदा आपको विश्व कल्याण के लिए करना है और एक दो आत्मा के लिए नहीं करना है। సదా మీరు విశ్వ కళ్యాణం గురించే చెయ్యాలి. అంతేగాని ఏ ఒక్క 2 ఆత్మలకి కాదు. ऐसे करते करते ఇలా చేస్తూ చేస్తూ आप जल्द से जल्द कर्मातीत स्थिति में पहुंच सकते हो। వెంటనే త్వరగా కర్మాతీత స్థితిలోకి వెళ్ళిపోతారు. कर्म के पहले भी बाबा को अर्पण करो, కర్మ చేసే ముందు బాబాకి అర్పణ చెయ్యాలి. कर्म के समय में भी बाबा को अर्पण करो, కర్మ సమయం చేసే సమయంలో కూడా బాబాకి అర్పణ చేయాలి. कर्म का फल के समय में भी बाबा को अर्पण करो। కర్మ యొక్క ఫలితం వచ్చిన సమయంలో కూడా బాబాకి అర్పించాలి. आप लाइट बन जाओ। మీరు లైట్‌గా అయిపోవాలి. अच्छा, ओम शांति, थैंक यू बाबा। అచ్చా! ఓం శాంతి. థాంక్ యూ బాబా.